తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పడకుండా పన్ను భారాన్ని తగ్గిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025-26 బడ్జెట్లో ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. పన్నుల ప్రక్రియను కేవలం సులభతరం చేయడమే కాకుండా పన్ను మినహాయింపు పరిమితులను పెంచి సామాన్యుడికి భారీ ఊరటనిచ్చింది ప్రభుత్వం. దశాబ్దాల క్రితం రూపొందించిన క్లిష్టమైన చట్టాలకు స్వస్తి పలికి ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు పన్ను చెల్లింపు అంటే ఒక పెద్ద తలనొప్పిగా భావించే సామాన్యులకు ఇది ఒక గొప్ప ఊరట. ప్రధానంగా ఫారాల నింపే విధానాన్ని ప్రభుత్వం అత్యంత సరళతరం చేసింది. గతంలో పన్ను పత్రాలు నింపాలంటే ట్యాక్స్ నిపుణుల దగ్గరకు పరిగెత్తవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అత్యంత సులభమైన భాషలో సామాన్యుడు కూడా అర్థం చేసుకునేలా కొత్త ఐటీఆర్ ఫారంలను రూపొందించారు. దీనివల్ల పన్ను ప్రక్రియలో పారదర్శకత పెరగడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఈ కొత్త మార్పులలో మనకు ప్రధానంగా కనిపించే మరో అంశం గడువు పొడిగింపు. గతంలో పన్ను రిటర్నులను సవరించుకోవడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉండేది. దీనివల్ల చాలామంది ఆఖరి నిమిషంలో ఒత్తిడికి గురై పొరపాట్లు చేసేవారు. అయితే ఇప్పుడు ఆ గడువును ఏకంగా మార్చి 31 వరకు పొడిగించడం విశేషం. అంటే పన్ను చెల్లింపుదారులకు అదనంగా 3 నెలల సమయం దొరకడం వల్ల తమ పొరపాట్లను ప్రశాంతంగా సరిదిద్దుకోవడానికి వీలుంటుంది. ఇది పన్ను చెల్లింపుదారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త ప్రయాణం పట్ల మధ్యతరగతి వర్గాలలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ట్యాక్స్ పేయర్లు ఈ యొక్క మార్పులను గమనించి తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. Address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others. I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets